నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ తేజస్వి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది. అసలు మ్యాచ్లు వాయిదాకు ఖచ్చితమైన కారణం ఏమిటి? పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ దాడులు ఈ నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? బీసీసీఐ ఏం చెబుతోంది? విదేశీ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఈ పరిస్థితిపై ఎలా స్పందించాయి? ఈ వాయిదా ఐపీఎల్ స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గితే ఐపీఎల్ మ్యాచ్లు సాధారణ స్కెడ్యూల్ కు ఎప్పుడు తిరిగి వస్తాయి? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ మ్యాచ్లపై ప్రభావం చూపాయి. ఐపీఎల్ మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై దాడులు చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేస్తోంది. అయితే భారత్ ఈ దాడులను తిప్పికొడుతోంది. దీంతో పాటు రక్షణ చర్యలను తీసుకుంటోంది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను జమ్మూ పఠాన్కోట్ ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికల కారణంగా మధ్యలోనే ఆపేశారు. ప్రేక్షకులను సురక్షితంగా తరలించారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ కూడా ఈ తరలింపు ప్రక్రియలో సహాయం చేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 58 మ్యాచ్లు పూర్తయ్యాయి. ధర్మశాలలో ఆగిపోయిన మ్యాచ్తో సహా రద్దు సమయంలో 12 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు, కోల్కతాలో ఫైనల్తో సహా లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, జైపూర్ వంటి వేదికల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులతో మ్యాచ్లను బీసీసీఐ రద్దు చేసింది. ఐపీఎల్ ని మధ్యలో రద్దు చేయడం ఇది రెండోసారి. 2021లో కోవిడ్-19 బయో బబుల్ ఉల్లంఘన కారణంగా టోర్నమెంట్ ను వాయిదా వేశారు. తర్వాత రెండో దశను యూఏఈలో నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ ను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే మ్యాచ్లను పూర్తిగా రద్దు చేయకుండా బీసీసీఐ కొద్ది రోజులకు మాత్రమే ఐపీఎల్ ని రద్దు చేసింది. ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బందిని వారి స్వస్థలాలకు సురక్షితంగా తిరిగి పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది వారి స్వదేశాలకు బయలుదేరారు. దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే క్రికెట్ కొనసాగించడం మంచిగా కనిపించదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ రద్దుతో మే 25న కోల్కతాలో ముగియాల్సిన సీజన్ భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. బీసీసీఐ ఒక వారం తర్వాత ఐపీఎల్ 2025 ని తిరిగి ప్రారంభిస్తామని, కొత్త షెడ్యూల్, వేదికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సమగ్ర చర్చల తర్వాత కొత్త షెడ్యూల్, వేదికలపై తదుపరి ప్రకటన ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అటు ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను భద్రతా కారణాల రీత్యా అర్ధాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నిజానికి లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ శుక్రవారం జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయంతో నిలిపివేత అమల్లోకి రానుంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంచైజీలు తిరిగి చెల్లిస్తున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 10న ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయం మేరకు ఈ మ్యాచ్ జరగడం లేదు. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు సన్ రైజర్స్ యాజమాన్యం రీఫండ్ ప్రక్రియను చేపట్టింది. అటు సైన్యం సేవలను కొనియాడుతూ పలువురు క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సైన్యం వెంటే తాము ఉన్నట్లు తెలిపారు. దేశ సంరక్షణలో భాగంగా మన సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, మన దేశ గౌరవాన్ని పెంచడంలో వారు ఎప్పుడూ ముందుంటారని క్రికెటర్ రోహిత్ శర్మ తెలిపారు. అందుకే ఇలాంటి క్లిష్ట సమయాల్లో తప్పుడు కథనాల వ్యాప్తి, అలాంటి వార్తలను నమ్మకుండా ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో అనుక్షణం దేశాన్ని సంరక్షిస్తోన్న మన సైనికులకు సెల్యూట్ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. జమ్మూపై పాక్ చేపట్టిన డ్రోన్ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్న పోరాట యోధులను గౌరవిద్దామని క్రికెటర్ శిఖర్ ధావన్ అన్నారు. మన వీరుల అచంచల ధైర్య సాహసాలకు, దేశం కోసం వారితో పాటు వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మనమంతా ఎప్పటికీ రుణపడి ఉండాలన్నారు. మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే మన జాతికి బలమని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వంటి పరిస్థితుల వేళ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సైనికుల ధైర్యం, నిస్వార్థ సేవలను ఎల్లవేళలా తాము గుర్తు చేసుకుంటామన్నారు. దేశం మొత్తం మీ వెంటే నడుస్తుందని తెలిపారు.